ఏపీ పీపుల్కి గుడ్ న్యూస్ యార్. ఇన్ఫ్యాక్ట్ తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి. సమ్మని వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ ఏపీ సీఎం నాయుడు అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్ వస్తేనే ఎంత హాయిగా ఉంది అనిపిస్తోంది కదా ఎంప్లాయీస్కి. అలానే త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళకి టైం సేవింగ్ ఎంత బాగుంది కదా. హైదరాబాద్ టు బేసిక్లీ విజయవాడ వెళ్ళాలంటే మనకి 8.5 అవర్స్ పట్టే సమయం ఇప్పుడు మనకి 5.5 అవర్స్లో వందే భారత్లో వెళ్ళిపోతున్నారు. ఆ హైదరాబాద్ టు చెన్నై చూసుకుంటే కూడా 9 అబోవ్ అవర్స్ పడుతుంది. కానీ బుల్లెట్ ట్రైన్స్ కానీ వచ్చాయంటే హైదరాబాద్ టు చెన్నై 2.5 గంటల్లో వెళ్ళిపోతాం. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలంటే 1 అవర్లో వెళ్ళిపోతాం. ఇది ఎలా ఉందంటే సినిమాల్లో ఒక కంపెనీ సీఈఓకి స్కెడ్యూల్ రాసిస్తారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు అమరావతిలో ఉందండి అండ్ లంచ్ మీరు చెన్నైలో చేస్తారు అండ్ డిన్నర్ మీటింగ్కి హైదరాబాద్ వచ్చేసేయాలి. అది మనకు కూడా పాసిబుల్ అయిపోతుంది యార్. ఎలా అంటే ఇంకా బుల్లెట్ ట్రైన్ వచ్చేసిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విజయవాడలో చేయొచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ మీరు చెన్నైలో చేయొచ్చు, హైదరాబాద్కి డిన్నర్ మీటింగ్కి వచ్చేసేయచ్చు. అంత హాయిగా అనిపిస్తుంది, అంత టైం సేవింగ్ అవుతుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ అనేది సర్వే అండ్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టేజ్లో ఉంది. కానీ ఇది స్టార్ట్ అవ్వడానికి అందుబాటులోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, టైం పట్టే అవకాశం ఉంది. ఈ జపాన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆల్రెడీ ఇండియాలో ముంబై టు అహ్మదాబాద్ స్టార్ట్ అయింది. 2029-2030కి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఫ్లైట్లో వెళ్ళినా సరే హైదరాబాద్ టు చెన్నై మీరు వెళ్ళాలంటే 1.5 అవర్ పడుతుంది. అండ్ చెక్ ఇన్, సెక్యూరిటీ, బోర్డింగ్ ఇవన్నీ చూసుకుంటే 3 to 4 అవర్స్ పడుతుంది. కానీ మనం బుల్లెట్ ట్రైన్లో వెళ్ళాలంటే చెక్ ఇన్, బోర్డింగ్, సెక్యూరిటీ హ్యాజల్ అంతా ఉండదు అండ్ మీరు 2.5 అవర్స్లో వెళ్ళిపోతారు. అండ్ లగేజ్ గురించి ఆ చెకింగ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో త్వరగా వచ్చేస్తే బాగుంది కదా.